రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ మంగా జంగయ్యతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కన్నవాళ్ళు నడుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఓకే ఓకే అయ్యో అందరు ఇక్కడ చూడాలి అన్న. సార్ 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 అన్న ఇక్కడ చూడండి. ఈరోజు వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ వర్గంలో ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఏ నమ్మకం పెట్టుకొని అయితే నా మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుకొని కాంగ్రెస్లో ప్రతి గ్రామం నుంచి మొన్న రాయపూల్ సర్పంచ్ సభ్యులు జాయిన్ అయినారు. ఈరోజు గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ సభ్యులు జాయిన్ అయినారు. ఇంకా రేపు చాలామంది జాయిన్ అయ్యేటోళ్ళే ఉన్నారు. ఇది కేవలం అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్నటువంటి వాళ్ళను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరిది. కాంగ్రెస్ పార్టీలో అందరినీ కూడా జాయిన్ చేసుకోవడానికి మాకేమంటే ఇబ్బంది లేదు. కానీ అవినీతి పరులను, ల్యాండ్ గ్రాబర్లను, లేకపోతే ఇప్పటి వరకు 15 ఏళ్లలో దోసుకొని తిన్నోళ్లను ఒక కంటతో కనిపెట్టినాం. వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. ఇప్పటికే కొంత శిక్షించినాం. ఇబ్రాహీంపట్నం బస్ డిపో పక్కకున్న భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించడానికి మేము ఒక డిసిషన్ తీసుకుంటే కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. ఇంకా అలాగే ఆదిబట్ల కానీ, సీతారాంపేట కానీ, కొంగర కలాన్ కానీ వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నాం. తప్పకుండా అవి తీస్తుంటేనే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మ వీళ్ళు దొంగల దగ్గర మేముంటే మేము కూడా దొంగలుగా ముద్రపడతామని. అందుకే ఈ దొంగలు రోజు ఒకటి మాట్లాడుతుండు. నిన్న మొన్న కాలేజీలలో వసూలు చేసినాడు అంట వాడు మొత్తం అదే పనులు ఉన్నాడు. ఇప్పుడు అరే 2.5 ఏళ్ళ ఎక్కడ వాయ మాకు అని వీళ్ళంతా దొంగలు భూములు కబ్జాలు పెట్టి, నేను అందుకే వాళ్ళు మాట్లాడేదానికి జవాబు చెప్ప. నేను గ్రామాలలో ప్రజలకే చెప్తా, ఈ దొంగలు వస్తారు జాగ్రత్త, మీరు ఈ దొంగలను దగ్గరికి రానియకుండా అంటే సరిపోతుంది. వాళ్ళేమో రోడ్ల మీద పట్టుకొని ఉరుతుంటారు కదా, అది మా కార్యకర్తలు చూసుకుంటారు అలా పని. నేను గ్రామాన వీళ్ళ సంగతి చెప్పడానికే ఈరోజు ఏ గ్రామంలో అయినా చెప్తున్నా. మంచి కార్యక్రమాలు చేస్తే అభినందిస్తా. మీరు లంగలెక్కలు చేసి 15 ఏళ్ళు అస్తవ్యస్తం చేసి ఈరోజు ఇంకా తిరుగుతున్నటువంటి వాళ్ళను ఎక్కడ కూడా ఎందుకు వచ్చిండ్రు? ఈరోజు రాయపూల్ కానీ, గడ్డమల్లయ్యగూడెం కానీ ఇంకా చాలామంది వీళ్ళు అనుకుంటున్నారు సర్పంచులను మేము గెలిపించినామని. వాళ్ళ శక్తితోని వాళ్ళు గెలిచిండ్రు. టీఆర్ఎస్తో గెలవలే వాళ్ళు. టీఆర్ఎస్తో గెలిచినామేమో అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే ఓటు ఇవ్వడేయడు, మిమ్మల్ని చూస్తే ఉరికిపోయేటట్టున్నారు. వాళ్ళు వాళ్ళ స్వశక్తితో గెలిచిండ్రు. టీఆర్ఎస్ అంటేనో టీఆర్ఎస్ ఇంకా కాకుండా